వీడు ఏం చేసాడట్టి ఆడు కొత్త లేదని కింద జాయింట్ ఉంటుంది, డైరెక్టర్గా ఉంటుంది, జాయింట్ ఉంటుంది. ఆడు ఏం చేసాడు, పెద్ద బలమైన మనిషి అండి ఆడు. ఈ డ్రైవర్ కొత్త లేదని దాన్ని ఏం చేసాడంటే మొత్తం అటు ఇటు 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 అటు ఇటు అని మొత్తం ఎరక్కొట్టేసి ఇలా లాగేసి ఆ తప్పులు పడేసాడంట. అది ఏంటిది? ఏవయా ఏం నిద్ర వస్తుందా? మేమంతా ఇలా చచ్చిపోతుంటే నువ్వేమో కరుణమ్మలాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆడు ఏమి అరగనట్టుగా మళ్ళీ కూర్చుని నిద్ర వస్తున్నాడంట. ఏది పీకేసి అప్పుడు వీళ్ళందరూ ఎక్కేసారు, డ్రైవర్ ఎక్కేసాడు, అందరూ ఎక్కేసారు. మనిషి డ్రైవర్లు ఇద్దరు ఉంటారు బస్సుకి, అవునా? సర్లే ఇంకో డ్రైవర్ మారాడు. అక్కడికి వచ్చాక మారుతూ ఉంటారు. సర్లే ఇంకొక డ్రైవర్ ఎక్కాడు కదా, ఆడు అలవాటు ఏంటి కళ్ళు మూసుకుని వేస్తూ ఉంటారు. ఏది అవునా కదా? అది ఆడు ఏం చేసాడంటే ఆడు పడిపోయాడు. పడిపోతే ఆడు గుడ్లు చూస్తున్నాడంటే ఆడు. అప్పుడు వీడి తోలిదాకా వీడికి ఉందే, నేను ఎక్కితేప్పుడు గేర్ రావట్లేదేంటి అని డ్రైవర్ని కాగేసాడంట ఒకడిని. ఆ డ్రైవర్ ఉంటాడు కదా, ఇందాక దాకా తోలాడు కదా, రే ఏంటి గేర్ రావట్లేదు అంటున్నాడు. ఊరిగా ఎదవేళకొళం అంటున్నాడు ఆడు. ఊరే ఆళకొళం కాదురా, నువ్వు వచ్చి ఒకసారి చూడరా అన్నాడు. ఆడు దిగి లోపల నుంచి వచ్చి, నిజమేరా ఇక రావట్లేదేంటి ఇక్కడ, అదేరా నీకు చెప్పేదా, ఏమైపోయిందిరా అన్నాడు. ఏమైపోతురా, మొత్తం బస్సు అంతా నెతికేస్తున్నారు వీళ్ళు. దేనికి? ఎక్కడ దొరకలేదు. మరి ఏడు నాటు తిన్నగున్నవాడు ఎవడో ఈ ముసలోడు. బాబు బాబు ఏంటయ్యా, ఇక్కడ నీ ఎదురుగుండా గేర్ రాడ్డు ఉండాలి, ఏమైంది అన్నాడంట. అప్పుడు లేచి అంటాడంట, నానా నేను ఇక్కడి కానుంచి నీ బాధ చూడలేకపోతున్నాను. అట్టే అతను ఇటే అతను అట్టే అతను ఇటే అతను అట్టే అతను ఇటే అతను, అది నీకు వస్తా లేదని నేనే పీకేసి పడేసాను అన్నాడంట. అయ్యి బాబు, అది ఎందుకు పీకేసేవరా నాయన, నాకు తెలియదయ్యా, ఇదే కొత్త అని చెప్పాడంట. దేవుడి స్తోత్రం చెప్పాడు. తెల్లారి దాకా గేర్ రాటేసుకుంటూ సరిపోయింది మాకు అమ్మా. కాబట్టి ఎందుకు చెప్పానంటే కొంచెం రిలాక్స్ అవుతారని మాట మీకు చెప్పాను. దేవుని స్తోత్రం. మీకు ఏమైనా ఇబ్బందా అమ్మా? ఒక అమ్మాయిని చూస్తున్నాను, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. అమ్మాయి ఒక్క నవ్వు లేదు, ఒక పువ్వు లేదు, బెకబట్టి నేను అలా చూస్తుంది ఏంటంటే ఆయన. ఎవరైతే నీకు ఎందుకమ్మా? స్తోత్రం చెప్పండి. నవ్విచ్చేటప్పుడు ఏం చేయాలి? నవ్వాలి. రాత్రి రాజమండ్రిలో ఉన్నాను, నేను కనపడతలేదని వెనకాల నుంచి వచ్చి ముందు కూర్చుంది. కూర్చుని చక్కగా వాక్యం ఉంటుంది. ఆవిడని అడిగాను, అమ్మా మన నోటి నిండా దేవుడు ఏముంచాడా అమ్మన్నాను. బోవా అంటుంది. ఇక అంతమాన బోవే నీ బోచుకుని ఆశనావా? బొవ్వ కాదమ్మా, ఏముంచాడురా అమ్మా? పళ్ళ. ఆవిడ పళ్ళ. దేవుడితో పళ్ళు కాదమ్మా, మన నోటి నిండా నవ్వు ఇచ్చాడు. ఏమిచ్చాడురా? నవ్వు. పళ్ళు ఎలా ఉన్నట్టు స్తోత్రం చెప్పండి అమ్మా. నోటి నిండా ఏముంచాడండి? నవ్వు ఉంచును అని ఉంది బైబిల్లో. కీర్తన గ్రంథంలో ఉంటుంది, తీయక్కర్లేదులే, 26వ అధ్యాయంలో ఉంటుంది. మన నోటి నిండా నవ్వుంచును అని ఉంటుంది. నవ్వాలి ఎప్పుడు?
చెప్పండి, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నవ్వాలి. స్తోత్రం. అంతా ఈ యేసేపు చేతికి అప్పగించేశాడు. స్తోత్రం. ఎరా ఏంటి ఇప్పటికి 7 సార్లు తిరిగా అటు ఇటు. నడువు ఆగితే కూర్చోలేకపోతే పిల్లోడు నడువు ఆగితేలేదు వీడు కూడా చెక్కేసుకున్నాడు తల. ఎవడు నేర్చాడు కానీ ఇది కట్టింగ్లు వీడిది తపాల బార్లు ఇచ్చినట్టు ఉంది వీడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, కూడా పాపానికి చోటు ఇవ్వలేదు. ఏమా ఈ రోజుల్లో పాపానికి వాయ వరుస లేదు. ఈ రోజుల్లో పాపానికి వాయ వరుస లేదు. అక్కేంటో, చెల్లెంటో, బావేంటో, మరిదేంటో, వదినేంటో, అమ్మేంటో, నానేంటో వాయ వరుస లేదండి చాలా మందికి. ప్రపంచమంతా పాపంతో నిండిపోయిందండి. ప్రతి వాడు అనుకుంటున్నాడు నేను చేసే పాపం మా ఆవిడికి తెలియదులే, నేను చేసే పాపం నా భర్తకు తెలియదులే, నేను చేసే పాపం మా అమ్మకి తెలియదులే, నేను చేసే పాపం మా నాన్నకి తెలియదులే, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. జాగ్రత్త. టీవీల ద్వారా చూస్తున్నావు, పేపర్ ద్వారా చదువుతున్నా, ఎక్కడ చూసినా బాలమంగాలు, ఎక్కడ చూసినా పాపం వాయ వరుస లేదు. దేవుని సన్నిధికి వస్తా పాపం చేస్తా, దేవుని సన్నిధికి వస్తా మోసం చేస్తా, దేవుని సన్నిధికి వస్తా అందరిని మోసం చేస్తా. ఏమండి, దేవుని సన్నిధికి వస్తా ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధికి వస్తా అన్నీ చేస్తా, కానీ మోసం పాపం విడిచిపెట్టలేదు. నువ్వు ఎలా దీవిస్తాడు దేవుడు? యవనస్తులు బొత్తుగా పాడైపోయారు, పిల్లలు బొత్తుగా పాడైపోయారు. ఈ సెలవులు వచ్చాక, ఈ ఎక్క వచ్చాక అమ్మో భయంకరంగా తయారైపోయారు పిల్లలు కూడా. తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు చేయరా? తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు చేయరా? ఏమండి చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. ఆవేమో గడ్డి మేతమని తోడేమో చెప్పు. గట్లు మేసిందా సైతానా? నీకేం తెలుసు? తెలియకుండా మాట్లాడకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవేమో గట్టు మీద వస్తే పిల్లేమో ఎక్కడుంది? ఎక్కడుంది? చేలో ఉంది. అదిగో జాగ్రత్త. మీ పిల్లలు ఎలా ఉన్నారు మీకు తెలుసా? మీ పిల్లలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీరు ఎలా ఉన్నారు తెలుసా? జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. పాపానికి వచ్చి జీతం ఏంటి తెలుసా? చెప్పు. చచ్చిపోతావు. జాగ్రత్త. ఇక నుంచి కూడా పాపం చేయకుండా విడిచిపెట్టే పాపాన్ని. పాపం విడిచిపెట్టే. ఈ మైకా శబ్దం వింటున్నా నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా పాపంలో జీవిస్తున్నావేమో, పాపంలో ఉన్నావేమో, విడిచిపెట్టే. పాపం విడిచిపెట్టకపోతే నీకు సావు తప్పదు. సావు తప్పదు నీకు. అనుకోవచ్చు నేను చేసే పాపం ఎవరో చెప్పండి, ఎవ్వరు చూస్తలేదు. భర్త అనుకోవచ్చు నేను చేసే పాపం మా ఆవిడ తెలియదులే అనుకోవచ్చు. భార్య అనుకోవచ్చు నేను చేసే పాపం నా భర్తకి. ఎవడ పాపం వాడికి తెలియకపోయినా మనం చేసే పాపాలను ఎవడు చూస్తున్నారంటే దేవుడు అనేది చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. మీకు తేట తెల్లగా చెప్పనా చెప్పి సాక్ష్యంలోకి వెళ్దాం. మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? 6. ఎవడరా 6 అన్నాడా? ఎన్ని ఉన్నాయి లెక్క? ఇప్పుడు లెక్కేసుకోండి. 1 2 3 4. ఎవరు వేసారు పాపం? ఎవరమ్మా? మాస్టర్ గారు వేసుకున్నావే, మీరు వేయలేదు. వేసారా? ఎవరు వేసారు? 1 2 ఇంకా కనవయాన్ని దోళాపురం. దేవుని స్తోత్రం. మా